కొంతమంది వైసీపీ నేతలు కావాలని మాఫింగ్ చేసి ఇలా చేశారని రోజా మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? కావాలని రోజా మాట్లాడడానికి ఒక మనిషి ప్రాణం తీసుకోరుగా. ఇప్పుడు స్పాట్ లో మనిషి చచ్చిపోయినా కూడా కావాలని ఎలా చేస్తారు? అసలు దానికి కళ్ళుండి మాట్లాడుతున్నా, కళ్ళు లేకుండా మాట్లాడుతున్నా? దానికి బుద్ధి జ్ఞానం శాంతం చిప్పుపోయింది. దానికి పోయి అది ఏం మాట్లాడుతుందో దానికి అర్థం కావట్లేదు. బాగా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలము డబ్బులు విచ్చలవిడిగా దోసుకొని పేద ప్రజల సొమ్ము పందికొక్కలా తిని అడ్డంగా బలిసి వాళ్ళ రోజున ఒక మనిషి ప్రాణం పోయినా సరే మానవత్వం లేకుండా నీచంగా మాట్లాడే ఆ నీచాతి కుక్కని చెప్పు తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా కొడతారనమాట. కారు కింద చేశారు అది ఇదని మాట్లాడుతున్నారు. మాఫింగ్ చేసి చంద్రబాబు గారు, లోకేష్ గారు మాఫింగ్ చేయడానికి వీళ్ళకి లాగా నీచమైన రాజకీయం, కుళ్ళు రాజకీయం, మర్డర్ల రాజకీయము, మనుషుల ప్రాణాలు చెలగాటం పెట్టి ఆడే రాజకీయం, నీచమైన రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాయంటే అది వైసీపీ కార్యకర్తలని నిర్దాక్షిణ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్తారు కూడా. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఒక మాట అంటే డ్రైవర్ గుద్దాడు కాబట్టి డ్రైవర్ మీద కేసు పెట్టాలి కానీ అందరి మీద జగన్ గారి మీద కావాలని కేసు బనాయిస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. జగన్ గారి మీద కావాలని కేసు ఎందుకు పెడతారు? ఇప్పుడు ఒక కేసులో 4-5 ఉన్నప్పుడు 4 ఇరికిస్తారు, ఒక్కనే పెట్టారుగా. ఇప్పుడు ఒకడు దొంగతనం చేస్తారు, వాటితో పాటు 4 వెళ్ళినప్పుడు 4 పెడుతున్నారు. ఒక్కనే ఎందుకు? మరి ఒక్కనే పెట్టచ్చు కదా, పొడిచిన ఒక్కనే పెట్టాలి కదా. ఆ 4 ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? 4 ముద్దాయిలు కాబట్టి 4 అరెస్ట్ చేస్తారు, ఒక్కడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అట్టగా ఎవరు చేయరు కూడా. ఇప్పుడు గౌరవమైన ఒక సీఎం గారు కాబట్టి ఆయన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలాడు కాబట్టి ఆయనకి అది న్యాయమేమో కనుక్కోమనండి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఫ్లోరింగ్ కి 50 మందిని ఇచ్చారు, 50 మంది వరకే పర్మిషన్ ఉండాలి. అక్కడ వేలాది మంది జనాభా వచ్చి జనాల ప్రాణాలతో చెలగాట వాడేటప్పుడు పోలీసు రక్షణ తీసుకోవాలి, అక్కడ బందోబస్తు అయినా పెట్టుకోవాలి. అదేమీ లేకోకుండా మీరు ఫ్లోరింగ్ మీద జనాలు వదిలేసి జనాల్ని విచ్చలవిడిగా చంపుకుంటూ పోతాము, గొడ్డలతో నరుక్కుంటూ పోతాము, మేము దాచుకుంటాం అని ఇంతకాలం చేసిన అరాచకం చాలు. నారా చంద్రబాబు గారి జోలి ఎవరైనా వస్తే, మళ్ళీ అన్న లోకేష్ గారి జోలి వస్తే మటుకి ఎవరిని కూడా వదిలేది లేదు. మాఫింగ్ చేయడం దీంట్లో ఏమి లేదు. అక్కడ ఫ్లోరింగ్ ఎక్కువతో వల్ల మనిషి కారు కింద పడి మృతి చెందాడు. అది కళ్ళు తెలుసుకొని చూడమను. వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నాడో పెద్ద నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అటువంటి దారుణాలు జరగకోకుండా జనాల ప్రాణాలతో చలగాటం ఆడుకోకుండా జాగ్రత్తగా బతకాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్య అనే అతను ఆయన కారు కింద పడి చనిపోతే దాన్ని కొంతమంది వైసీపీలు కానీ రోజా కానీ ఇది గ్రాఫిక్స్ చనిపోయాడు అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నాం. పల్నాడులో ఒక బెట్టింగ్లో డబ్బులు వేసి పోగొట్టుకున్న అతను చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి డిపార్ట్మెంటు 100 మందికి పర్మిషన్ మాత్రమే ఇచ్చింది. అలాంటిది అనేక జనాల్ని పోగు చేసుకొని సింగయ్య అనే వ్యక్తి తన కారు మీద స్వయాన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కారు కింద పడ్డా కూడా చూసుకోకుండా ఆ బాధితుడు చనిపోవడం జరిగింది. అరుస్తున్న కేకలు పెడుతున్న ఆ బాధితుడిని పట్టించుకునే నాదుడే లేడు. అత్యుత్సాహానికి రోజా ఒక మాట అంటుంది, అంటే గ్రాఫిక్స్ చేశారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు పూర్తిగా విజువల్స్ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేం కేంద్ర ప్రభుత్వం అయితేనేం విడుదల చేసింది. ఒకసారి అమ్మ రోజా మీరు మీ కుటుంబంలో సభ్యులైతే మీకు ఆ బాధ ఆ పేగుబంధం తెలుస్తుంది. ఒక పేదరికానికి చెందిన ఒక వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి స్వయాన తన కారు కింద ఉన్న విజువల్స్ ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందని కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అన్నాడు ఒకళ్ళు డ్రైవర్ అరెస్ట్ చేస్తే అందరి మీద కేసులు పెడతాం ఏంటి అది ఇది అని అన్నమాట. అంబటి రాంబాబు గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు మీ వెహికల్స్ లో 5 మంది వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీ డ్రైవర్ పైన కేసు మోపుతుందా? మీ డ్రైవర్తో సహా కార్లో కూర్చున్న మీ అందరికీ వర్తిస్తుందా? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒక్కసారి చెక్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే బాధిత కుటుంబాన్ని పరామర్శించేది పోయి మీరు ఈ విధంగా విజువల్స్ చూపిస్తున్నారు ప్రభుత్వాలు, అది ఇదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఆ సింగయ్య అనే వ్యక్తి తన టైర్ కింద నుజ్జవ్వడం, కాసేపటి తర్వాత చనిపోవడం అందరూ చూశారు లైవ్ లో విజువల్స్ లో. కారు కింద పడిపోతే అంత గ్రాఫిక్స్ ఇదంతా గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారని రోజా మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? రోజు యాక్సిడెంట్ జరిగితే చనిపోతే వాళ్ళు ఆ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడు గ్రాఫిక్స్ చేసి చూపిస్తూ ఉంటారు. అట్లానే అందరూ కూడా అట్లా గ్రాఫిక్స్ అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. సాక్షి ఛానల్ లైవ్ ఎత్తుక్కోమనండి ఒకసారి. సాక్షి ఛానల్లో వచ్చిన లైవ్ ఎత్తుక్కుంటే ఆ లైవ్ లో నుంచి బయటపడ్డ ఈ వీడియోనే ఇదని మీకు తెలుస్తుంది. ఒకసారి సాక్షి ఛానల్ వీడియో కూడా చెక్ చేసుకోవాలని కోరుతున్నాను. వాళ్ళు కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అక్కడ అని రోజా మాట్లాడారు. అంత ఘోరమైన పరిస్థితులు ఎవరు చేయరండి. మనిషి అన్నవాడు ఎవరు కూడా అట్లా చేయరు.
అది చూస్తే ఎంత జిగుత్సాకరంగా ఉందంటే అంత జిగుత్సాకరంగా ఉంది. మనిషి అనేవాడికి అది చూస్తే మీరు కనీసం కారు ఆపి వాడిని అతన్ని పరామర్శించి హాస్పిటల్కి చేర్చుంటే బతికేవాడేమో. పక్కన పడేసి వెళ్ళిపోయారు. అతను ఒక మనిషికి సాగు కారణమయ్యారు. ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో తొక్కిసలాట జరిగి ఇంకో మనిషికి కారణమయ్యారు. 2 మనుషులు చనిపోవడానికి కారణమయ్యారండి. అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటం అంబటి రాంబాబు అన్నాడు, అక్కడ కార్ డ్రైవర్ గుద్దితే కార్ డ్రైవర్ మీద కేసు పెట్టాల్సి కానీ అందరి మీద కేసులు పెడతారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కేసులు పెట్టవేంటి, నేను ఎక్కడ చూడలేదు ఇది అదేని మాట్లాడుతున్నారు. చట్టాల్లో ఎట్లా ఉంటే అట్లా చేస్తారండి. కార్ యాక్సిడెంట్ జరిగితే కారు ఓనర్ మీద పెడతారు, డ్రైవర్ మీద పెడతారు. ఆ కారులో ఎవరెవరు పోతారో అందరి మీద పెడతారు. చట్టం ఎట్లుంటే అట్లా చేస్తారు. రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ నుంచి మొదలవుతుంది అని వైసీపీ వాళ్ళు రికార్డ్స్ పట్టుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించడం కరెక్ట్ అంటారు. అసలు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అందుకనే ఒక దుర్మార్గుడు 5 సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రం ఏ విధంగా అస్తవ్యస్తంగా తయారైపోయిందో మనం చూసాం. 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా నరకండి, చంపండి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఉంటే ఈసారి 1 సీటు కూడా రాదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరచడానికి ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. వీళ్ళ అబ్బా వీళ్ళ తాత ఎవరు వచ్చినా వాళ్ళ రాజ్యాంగాన్ని అమలుపరచలేదు. ఆల్రెడీ 1924 మధ్య వాళ్ళ రాజ్యాంగాన్ని అమలుపరిచే కుప్పగోలు ఇంటికి పోయారు. ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలైతే తప్పితే రాజారెడ్డి రాజ్యాంగం కాదని చెప్పి ఆ యాదవులు గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ వాళ్ళ రోజా అంబటి రాంబాబు అంటున్నారు, సింగయ్య అనే అతను కారు కింద పడితే గ్రాఫిక్స్ చేశారు, దాంతో తప్పు చేసిన డ్రైవర్ ని శిక్షించాల్సింది పోయి అందరి మీద కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు మాట్లాడారు. అంటే నేను ఏమంటుండే బుద్ధి ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం చెప్తాం. బుద్ధిహీనులు మాట్లాడితే వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. కారు కింద గొంతు మీద నుంచి కారు టైర్ పోయింది. కనీసం ఎవడో 1 సంవత్సరం కింద చనిపోయిన బెట్టింగ్లో చనిపోయిన కోసం పోయి పరామర్శకపోతా సొంత కారు కింద పోయి చనిపోయిన కనీసం పరామర్శించ వాడు మనిషి, వాడు పశువు కింద లెక్క. కాబట్టి పశువులు మాట్లాడడానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి కార్మిక కింద సింగయ్య అనే చనిపోతే దాన్ని కొంతమంది వైసీపీ వాళ్ళు గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారు, రోజా వాళ్ళు అది ఇది మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? నిజాన్ని కూడా గ్రహించలేకోకుండా నిజాన్ని కూడా అబద్ధంగా చిత్రీకరించే మనుషులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఒక మనిషి ప్రాణ బలి కొనగొట్టమే కాకుండా పశ్చాత్తాపం లేకోకుండా మళ్ళీ దుర్మార్గంగా ఎదురుదాడి చేయటం అనేది అది తప్పు చేసిన వాడు తప్పు అని ఒప్పుకుంటే అంతన్నా తప్పు చేసిన ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అయింది. అది కాకుండా బుకాయించి ఎదట వాళ్ళ మీద నెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? అక్కడ ర్యాలీ చేసింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరి కాన్వాయ్ కింద పడింది? ఆయన వెహికల్ కింద ఆయన కింద పడింది. నెట్టుకుంటూ ప్రజలందరూ చూశారు. ఎవరిని మాయబూస్తున్నారు, ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ కార్యకర్తలు చూసి అతను బయట లాగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇంకోళ్ళు కాదు కదా. అన్నం తినే మనుషులు అన్నం తినేట్టుగా మాట్లాడాలి. గడ్డి తిన్నారు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు. అదంతా ఇంకా దుర్మార్గపు ఆలోచన బయట వాళ్ళ 11 సీట్లు ఇచ్చారు. ఈసారి అయితే ఆ 11 సీట్లు కాక 0 కూడా రాదు, 0నే ఇస్తారు. అంబటి రాంబాబు మాట్లాడినారు ఏంటంటే ఎవరైనా కార్ డ్రైవర్ ని తప్పు చేస్తే కార్ డ్రైవర్ ని శిక్షించడం చూసాను కానీ ఇక్కడ అందరినీ శిక్షిస్తున్నారు, అది ఇది అని మాట్లాడారు. ఇప్పుడు కార్ డ్రైవర్ ఏం చేస్తాడు? ఓనర్ నువ్వు పోనీమంటేనే కదా డ్రైవర్ పోన్ ఇచ్చేది. కాదండి ఎదరో ఇబ్బందిగా ఉందని డ్రైవర్ ఆపితే నువ్వు పోనీ అతని మీద ఒత్తిడి చేసి పోన్ ఇచ్చారు. దాని బాధ్యులు ఎవరు? ఇప్పుడు పోనీమనే వాళ్ళే కదా, ఓనరే కదా. జగన్మోహన్ రెడ్డి దాంట్లో మెయిన్. జగన్మోహన్ రెడ్డి బాధ్యత. డ్రైవర్ ఏముందంటే కూలి అతను పనికి వచ్చిన అతను చేయమన్నాడు కాబట్టి అతను చేశాడు. అంటే పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం వహించింది జగన్మోహన్ రెడ్డి. పోలీసులు వద్దు, ఇది మీకు ఇక్కడ ఇరుకు రోడ్లో ఇలా చేయొద్దు అని పర్మిషన్ లేదని చెప్పారు. కానీ పోలీసులు మేము గొడవాడి వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళారు కాబట్టి ఎంతమంది ప్రాణాలు పోయినాయి. సార్ ఇప్పుడు రికార్డ్స్ పట్టుకునే తొక్కేస్తాము అసలు పల్నాడులో రాజారెడ్డి రాజ్యాంగం అలాంటి బ్యానర్లు పెట్టడం అసలు కరెక్ట్ అంటారు? సమాజానికి ఏం పరిచయం చేస్తున్నారు? దుర్మార్గం ఎలా రౌడీజం చేయాలి, మనుషుల్ని ఎలా చంపాలని నేర్పుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఇదేనా నేర్చుకున్నది? సమాజానికి ఇదేనా చేసేది? ఇది రాష్ట్రాన్ని ఒక మాఫియాలా చేయాలని ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు. శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. సార్ కారు కింద ఒక రోజా ఆమె అంటుంది ఇది గ్రాఫిక్స్ చేశారు, కారు కింద పడింది, వాళ్ళు గ్రాఫిక్స్ చేసి చూపించారు, అది ఇదని మాట్లాడారు. రంబనండి రోజా వచ్చి వాస్తవాలకి మరి నిలబడు. అది గ్రాఫిక్స్ కాదని మేము నిరూపిస్తాము. అవి గ్రాఫిక్స్ అనే
నిరూపిస్తే నువ్వేం చేస్తావో ప్రజలకు చెప్పి నువ్వు రా. మరి ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో వాటన్నిటినీ కూడా ఈ రోజు టెక్నాలజీ పరంగా మీకు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఎంతమందికి అని పర్మిషన్ ఇచ్చినా కానీ కావాలని అంతమంది వచ్చి చేయడం అంటే ఏమంటారు, ఏమనుకోవాలి సార్? ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థల పట్ల ఇతనికి నమ్మకం లేదు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అతను విధ్వంసంతో ఈ రాష్ట్రంలో వ్యవస్థలను అన్ని నాశనం చేశాడు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఇతనికి ఎన్ని చెప్పినా గాని. కాబట్టి చట్టానికి పదును పెట్టాలి. ఇలాంటి చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. అతనితో పాటు అతని తొత్తులు ఎవరైతే ఉన్నారో రఫా అంటూ మరి పొట్టేళ్లు తలను నలుగుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో, కసా రఫా కసా వివేకానంద రెడ్డిని పొడిచారే, అలా నా సొంత బాబాయిని మేము చంపుకుంటామని చెప్పి మాట్లాడతాం. మా సొంత పార్టీ కార్యకర్తలు ఎవరిచ్చాడు మీకు అధికారం? ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు అధికారం? తండ్రి బిడ్డనికి జననం ఇయటానికి, తల్లి బిడ్డకి జన్మనీయటానికి మాత్రమే గానీ ఆ తర్వాత ఈ బిడ్డని చంపుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదనే సత్యం కూడా తెలియని మరి సన్నాసులు వీళ్ళు. సార్ అంబటి రాంబాబు ఒక మాట్లాడు, కార్ డ్రైవర్ కి మీద కేసులు పెడతారు కానీ నేను పక్కన వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను, నేను ఇప్పుడే చూశాను అది ఇదని మాట్లాడు. ఎవరి మీద? కార్ డ్రైవర్ మీద కేసు పెడతాను చూశాను కానీ పక్కన వాళ్ళ మీద కేసులు పెడతాం నేను ఇప్పుడే చూశాను, జగన్మోహన్ రెడ్డి మీద అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద కనీసం ఆపి చనిపోయిన వాడిని హాస్పిటల్ పంపించాల్సిన బాధ్యత కారులో కూర్చున్న పెద్ద మనిషికి ఉండాలి కదా. పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిపోయి చనిపోయిన సింగయ్యని రోజా అంటుంది అది గ్రాఫిక్స్ అదంతా అది ఇది కావాలని కూటమి గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుందని మాట్లాడుతుంది. దాని మీద చాలా స్పష్టంగా వీడియో ఎవిడెన్స్ కనబడతా ఉంది. సింగయ్య అనేది వెళ్తాంటే ముందు వేరే కారు అనుకున్నారు, తర్వాత సిసిటివి పరిశీలించిన తర్వాత స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కారు, జగన్మోహన్ రెడ్డి మనిషి. ఇప్పుడు ఏదైనా ఎడిటింగ్ అని చిన్న ఫుడ్ పెట్టగలరు కానీ విజువల్ పెట్టలేదు ఎడిటింగ్. ఇప్పుడు కూడా ఏంటంటే జరిగిపోయిన నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం చెప్తున్నారు. వాళ్ళ సొంత కార్యకర్త కారు కింద పడి చనిపోతే కనీసం ఆగి అతని పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అనకూడదు. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఒక మాట అన్నారు, తప్పుడు కేసు పెడితే డ్రైవర్ మీద పెట్టాలి కానీ అందరి మీద కేసు పెడతాం ఏంటి అది ఇదని మాట్లాడుతున్నారు. ఎందుకవుతుంది? డ్రైవర్ తప్పు చేశాడు అనుకోండి, అందులో కూర్చున్నటువంటి వాండలు కూడా బాధ్యత ఉంటుందిగా. ఖచ్చితంగా సొంత పార్టీ కార్యకర్త చనిపోయినా పట్టించుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం లేదు. అంటే పోలీసులు సరైన బందోబస్తు ఇవ్వలేదు అది ఇది అని మాట్లాడుతున్నారు. పోలీసులు స్పష్టంగా 14 వాహనాలకేమో పర్మిషన్ ఇచ్చారు. అవి కాకుండా తన బలాన్ని చూపించుకోవాలని చెప్పి ఊరు మొత్తం రాష్ట్రంలో నాయకత్వాలు మొత్తం పిలుచుకొని 100 కార్లు 150 కార్లు తెలితే పోలీసులు మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో దాని వరకు ఏర్పాటు చేయగలుగుతారు. నువ్వు బలం చూపించుకోవడం కోసం ఓదార్పేత చేయడం నాకు అర్థం కావట్లేదు. ఓదార్పేత అనేది నిజంగా చనిపోయాడు, సంవత్సరం చనిపోయి సంవత్సరం క్రితం ఎందుకు వెళ్ళా నువ్వు చనిపోయినప్పుడు? అంటే జనాలు తండోపతండాలుగా వస్తున్నారు, అందుకే తట్టుకోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారు. కేవలం తన బలం 11 సీట్లకే కాదు, నేను నాకు బలం పెరిగిందని చూపించుకోవడం కోసం మాత్రం చేస్తారు తప్ప ఏమి ఉపయోగం లేదు.